ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎందుకు చాలా క్రైస్తవ కుటుంబాలు అప్పులలో ఉంటూ ఉన్నాయి? 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఎందుకు అప్పులలో ఉంటూ ఉన్నాయంటే, కుటుంబంలో నిర్ణయం చేసే ఒక వ్యక్తి, అది కుటుంబ యజమానుడు కావచ్చు, యజమానురాలు కావచ్చు, వాళ్ళిద్దరిలో ఒకవేళ అవసరము లేని ఖర్చులు చేయాలనేటువంటి తపన ఒకటి. రెండవది, అందరిలో సమాజంలో వారి కొలీగ్స్లో, వారి బంధువుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో మేము ఏమీ తక్కువ కాదు, మేము కూడా మీతో సమానంగా ఉన్నాము, సమాజంలో మేము కూడా ఒక స్థితిలో ఉన్నాము అని చూపెట్టుకోవాలనేటువంటి ఆతృత ద్వారా అప్పులు చేసి చాలా విషయాలు, వస్తువులు కొంటూ ఉన్నారు. కాబట్టి అప్పులకు వెళ్ళిపోతున్నారు. జీతానికి మించిన అప్పులు ఉంటూ ఉన్నాయి. బికాస్ వీఆర్ ట్రైయింగ్ టు విన్ ద అప్రూవల్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క ఆమోదాన్ని మనం కోరుతూ ఉన్నాం, ప్రజల యొక్క ఆమోదాన్ని. లియోనార్డో రావెన్హిల్ అనే గొప్ప ప్రవక్త, ఎప్పుడైనా అవకాశం వస్తే ఆయన రాసిన 2 పుస్తకాలు తప్పనిసరిగా చదవండి. నేను చెప్తూ ఉన్నాను, ఏ మస్ట్ రీడ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. లియోనార్డో రావెన్హిల్ రాసిన 2 పుస్తకాలు, ఒకటి వై రివైవల్ టారీస్ అనేటువంటి ఒక పుస్తకం, రెండవది రివైవల్ గాడ్స్ వే. ఈ 2 పుస్తకాలు నా జీవితాన్ని చాలా ప్రభావితం చేశాయి. లియోనార్డో రావెన్హిల్ గారు ఒక మంచి మాట అంటారు. ఏమంటూ ఉన్నారంటే, మనము మనుషులను సంతోష పెట్టాలనేటువంటి ప్రయాసలో దేవుణ్ణి గాయపెడుతూ ఉన్నాము అని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. గ్రహించినా కూడా మనుషులను సంతోష పెట్టే క్రమములో దేవుడు గాయపడుతూ ఉన్నాడు అని తెలిసినా కూడా పర్వాలేదులే అని అనుకునే తరములో మనం ఉన్నాము. We want to please people, and in the process of pleasing people, in the process of getting approval of people, even if God is getting hurt, it is okay for us. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, నాకు లేదని అనుకుంటారేమో, నాకు చేత కాదనుకుంటారేమో అని, నీకు ఇష్టం కాకపోయినా, నీకు స్తోమత లేకపోయినా, అనవసరమైన భారము నువ్వు మోస్తూ ఉన్నావా? ఇది మనుషుల ఆమోదాన్ని పెట్టుకోవడానికి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. చివరికండి నా మాట నమ్మండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరేమనుకోవద్దండి. మనం కట్టే సమాధులు కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా ఏమనుకుంటామంటే, సరిగ్గా కట్టకపోతే ఏమి లేనివారు అనుకుంటారేమో అని అప్పులు తెచ్చి కూడా సమాధులు కడతారు. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ వాస్తవం చెప్తూ ఉన్నా. బికాస్ వీ వాంట్ టు షో టు ద వరల్డ్ దట్ వీ హ్యావ్ ఇనఫ్.